Good morning and welcome to the first class of this new week. This is the last week of the month of July. ಜುಲೈನಲ್ಲಿ ಇದು ನಾಲ್ಕನೇ ವಾರ ಲಾಸ್ಟ್. ಇದಾದ ಮೇಲೆ we enter the month of India's independence, August. ఫ్రెండ్స్, టుడే మీతో నేను కేవలం ఇంగ్లీష్ గ్రామర్ని, అందులో నౌన్స్, సెంటెన్స్ ఇంప్రూవ్మెంట్, కరెక్షన్ ఆఫ్ ఎర్రర్స్ ఈ విషయాలు మాత్రమే కాకుండా మీకు వ్యక్తిగతంగా పర్సనల్గా మీకు మీ ఇంట్లో ఉండే మీ తల్లిదండ్రులు, మీ అక్క చెల్లెళ్ళు, అన్నదమ్ములు, మీ కుటుంబ సభ్యులందరికీ, మీ బంధువులందరికీ కూడా ఈ టైంలో కరోనా ఇంత ఎక్కువగా స్ప్రెడ్ అయ్యి మనందరినీ భయపెడుతుండే ఈ సమయంలో మనకు బాగా ఉపయోగపడే ఒక చిన్న టెక్నిక్ లాంటిది మీతో షేర్ చేసుకొని లెసన్లోకి వస్తాను. ఇది కేవలం కరోనా టైంలోనే చేసుకోవాల్సింది కాదు. మనకు త్వరలోనే ఆర్ఆర్బి ఎగ్జామ్స్, ఆ తర్వాత ఇంకా ఇతర ఎగ్జామ్స్ కూడా అవుతున్నాయి. ఈ టైంలో మీరు చాలా మెమొరీ కలిగి ఉండాలా. హార్డ్ వర్క్ చేయడం మాత్రమే కాదు, ఇంటెలిజెంట్గా హార్డ్ వర్క్ చేస్తూ నేర్చుకున్న దాన్ని గుర్తుపెట్టుకోవడం చాలా ముఖ్యం. మనలో చాలామందికి ఒక బలహీనత ఏమిటంటే చదువుకుంటాము కానీ చదువుకున్నవి ಗುರ್ತು ఉండవు. ನಾವು ಚೆನ್ನಾಗಿ ಹಾರ್ಡ್ ವರ್ಕ್ ಮಾಡ್ತೀವಿ, ನಮಗೆ ನೆನಪಿಗಿರಲ್ಲ. ಗ್ರಾಮರ್ ರೂಲ್ಸ್ ಹೇಳಿದ್ರೆ ನೀವು ಚೆನ್ನಾಗಿ ಕೇಳ್ತೀರಿ, ಆದಮೇಲೆ ಒಂದು 10 ದಿವಸ ಆದಮೇಲೆ, ಒಂದು 2 ವಾರ ಆದಮೇಲೆ ಇದು ನೆನಪಿಗಿರಲ್ಲ, ಮರ್ತೋಗಿರ್ತೀರಿ. అంటే లాస్ ఆఫ్ మెమొరీ ఆర్ పూర్ మెమొరీ పవర్ అనేది మనలో చాలామందికి ఒక వీక్నెస్. ఎలా గుర్తుపెట్టుకోవాలో, దీన్ని ఎక్కువ కాలం మన మనసులో ఎలా ఉండాలో నేర్చుకున్నవి అనే దానికి మీకు చిన్న టిప్ చెప్తాను. గతంలో ఎప్పుడైనా చెప్పిండొచ్చు నేను క్లాసెస్ లాక్డౌన్ కంటే ముందు. ఈరోజు ఇంకోసారి గుర్తు చేస్తాను. అంతేకాకుండా మెమొరీ ఇంప్రూవ్ కావడానికి మాత్రమే కాకుండా మనము ఎమోషన్స్ని ఎలాగా మన అదుపులో ఉంచుకోవాలి అని, అంటే యాంగ్జైటీ, నెర్వస్నెస్, యాంగర్, ఇరిటేషన్, ఏ కైండ్ ఆఫ్ డిస్కంఫర్ట్, అనీజీనెస్, ఇవన్నీ కూడా మనము రోజు ఇళ్లలోనో మన బంధువులతో, స్నేహితులతో మనం ఫేస్ చేస్తుంటాం. ఇవన్నీ ఏం చేస్తాయంటే మన మైండ్ని వీక్ చేసుకుంటూ వస్తాయి. మైండ్ వీక్ అవుతే ఏమవుతుంది అంటే డెసిషన్ మేకింగ్ తప్పు అవుతుంది. ఇది మైండ్ స్ట్రాంగ్గా ఉండాలి అంటే దీనికి ఏదో మాత్రలు వేసుకుంటే జరిగే పని కాదు. దానికి మాత్రలు ఉండవు. ఏదో కొన్ని ఆయుర్వేద మూలికలు తింటే కొంచెం ఇంప్రూవ్మెంట్ ఉంటుంది, కానీ మిగతా ఎలోపతిక్ మెడిసిన్లు దీనికి ఔషధాలు లేవు. బెస్ట్, ఈజియెస్ట్ అండ్ ఫ్రీ అదేమిటంటే టు డూ ఎ సార్ట్ ఆఫ్ బ్రీదింగ్ ఎక్సర్సైజ్. దీన్నే మనము యోగాలో ప్రాణాయామం అని అంటాం. ఇందులో కొన్ని వేరు ಟೆಕ್ನಿಕ್ಸ್ ఉన్నాయి, కానీ మీకు చాలా ಈಸಿగా, ನಿಮಗೆ ಬಹಳ ಸರಳವಾಗಿ ಸುಲಭವಾಗಿ ಮಾಡ್ಕೊಮೋದಕ್ಕೆ, చాలా ఈజీగా చేసుకోవడానికి ఒక చిన్న టెక్నిక్ చెప్తాను. దీన్ని మీరు ఉదయం ఒకసారి, సాయంత్రం ఒకసారి చేసుకోండి. రోజులో నాకు లెక్కలు బాగా రావు, కానీ 1440 నిమిషాలు ఉంటాయి కదా ఒక రోజుకి మొత్తం. ఇందులో నేను చెప్తున్న ఎక్సర్సైజు ఉదయము సాయంత్రం కలిపి మీకు పట్టేది 24 నిమిషాలు మాత్రమే. అంటే 1440 నిమిషాల్లో 24 నిమిషాలు మాత్రమే ఇది తీసుకుంటుంది, కానీ మీకు అద్భుతమైన రిజల్ట్ ఇస్తుంది, మంచి ఫలితం ఇస్తుంది. మీ మెమొరీ బాగా ఇంప్రూవ్ అవుతుంది. ఏమిటంటే ఒక చోట కూర్చోండి, మీ నడుము, వెన్నెముక ఏమి వంచకుండా నిటారుగా స్ట్రైట్గా కూర్చోండి. కూర్చునేటప్పుడు ఈస్ట్ని ఫేస్ చేయండి లేదా నార్త్ని ఫేస్ చేయండి. తూర్పుకైనా మీ ముఖం ఉండాలి, లేక ఉత్తరానికైనా మీ ముఖం ఉండాలి. ప్రిఫరబుల్లీ ఈస్ట్. కూర్చొని వెన్నెముక, స్పైన్,
అంటే బ్యాక్ బోన్ అవన్నీ వంచకుండా నిటారుగా కూర్చొని నేల మీద కూర్చోలేకపోయే వాళ్ళు కుర్చీలో కూడా కూర్చోవచ్చు, కానీ అప్పుడు కూడా నిటారుగా కూర్చొని ఉండాలి. కింద కూర్చుంటేనే మంచి ఫలితం ఇస్తుంది. ఇది పెద్దవాళ్ళకి కాదు, కూర్చోగలిగిన వాళ్ళకి కింద కూర్చోంటే మంచి ఫలితం ఇస్తుంది. పెద్దవాళ్ళు ఎక్కడైనా కూర్చోవచ్చు. కూర్చున్న తర్వాత 2 ముక్కులలోంచి ఒకటేసారి నెమ్మదిగా గాలిని పైకి తీసుకోండి, లోపలికి తీసుకోండి. తీసుకున్నారా? నెమ్మదిగా తీసుకోవాలి, గబుక్కున తీసుకోకూడదు, నెమ్మదిగా తీసుకోవాలి. ఎంతసేపు అంటే ఒక 20 సెకండ్లు, 20 సెకండ్స్ మాత్రమే మీరు గాలిని లోపలికి తీసుకోండి. 20 సెకండ్స్ తీసుకొని వదిలిపెట్టొద్దు. తీసుకున్నాక 60 సెకండ్స్ అట్లే ఉంచండి, అంటే 1 మినిట్ అట్లే ఉంచండి. గాలిని పట్టుకొనే ఉండండి. పీల్చుకోవడం 20 సెకండ్స్, అట్లే ఉంచడము 60 సెకండ్స్. 60 సెకండ్స్ అయిన తర్వాత, అంటే అందాజుగా 60 సెకండ్స్ అయిన తర్వాత మీరు దాన్ని నెమ్మదిగా వదిలిపెట్టండి. 2 ముక్కల నుంచి సమానంగా వదిలిపెట్టడానికి మీకు పట్టాల్సిన సమయం ఎంత అంటే 40 సెకండ్లు. అంటే 20 ఇన్హేల్, 60 సెకండ్స్ స్టాప్ ద బ్రీత్ ఆర్ స్టాప్ ద బ్రెత్, దెన్ లీవ్ ది బ్రెత్ టేకింగ్ 40 సెకండ్స్. 20, 60, 40 ఇలా ఒకసారి చేస్తే దీన్ని ఒక రౌండ్ అని అంటారు. ఇప్పుడు ఎంత పట్టింది దీనికి? 20, 60, 80, 80 ప్లస్ 40 అంటే 120. అంటే ఎంత పట్టింది? 2 మినిట్స్ పట్టింది. ఇదంతా ఒక రౌండ్. ఇట్లా 6 సార్లు చేయండి, అంతే చాలు. 6 2 ఎంత? 6 2 12. అంటే ఒక సెషన్కి 12 మినిట్స్ పడుతుంది, అంతే. 12 నిమిషాలే, 15 నిమిషాలు కూడా కాదు, జస్ట్ 12 మినిట్స్. 20 ఇన్హేల్, స్టాప్ ఇట్ ఫర్ 60 సెకండ్స్, దట్ ఈస్ 1 మినిట్. లీవ్ ఇట్ స్లోలీ విత్ బోత్ నాస్ట్రిల్స్ టేకింగ్ జస్ట్ 40 సెకండ్స్. అంటే పీల్చుకోవడం 20తో ఉండాలి, 60 సెకండ్లు ಆಪಾಲಿ, 40 ಸೆಕೆಂಡ್ಲು ವದಿಲಿಪೆಟ್ಟಾలి. 20 ಸೆಕೆಂಡ್ ಮೇಲಕ್ಕೆ ತಗೊಳ್ರಿ ಗಾಳಿನ, ಶ್ವಾಸೆನ. 60 ಸೆಕೆಂಡ್ಸ್ ಅದನ್ನು ಸ್ಟಾಪ್ ಮಾಡಿರಿ, ಕೆಳಕ್ಕೆ ಬಿಡಬೇಡ್ರಿ. 40 ಸೆಕೆಂಡ್ಸ್ ಬಿಟ್ಬಿಡ್ರಿ నిదానಕ್ಕೆ. సో దీనికంతా పట్టేది 2 మినిట్స్. ఇట్లా 6 సార్లు చేస్తే దాన్ని కంప్లీట్ రౌండ్ అని అంటారు. ఇలా ఉదయం 6 సార్లు చేయండి. ఏ టైంలో చేయాలి? మంచి టైం అంటే 5 to 6:30 మధ్యలో చేసుకోండి. ఉదయం 5 to 6:30 మధ్యలో. సాయంత్రం కూడా అదే 5:30 to 6:45 మధ్యలో చేసుకోండి. 5:30 to 6:45 సాయంత్రం, మార్నింగ్ 5 to 6:30 మధ్యలో ఇలా చేసుకోండి. ఐ రిపీట్ ఫైనలీ, 20 ఇన్హేల్, 60 ప్రివెన్షన్ స్టాప్, 40 ఎగ్జేల్. ఇలా చేయండి. ఒకరోజు చేసి నాకు మెమరీ పెరగలేదని చెప్పొద్దండి, రోజు చేస్తూ ఉండాలి. ఇది అందరూ చేసుకోవచ్చు. కానీ ఎవరికైనా మీ ఇంట్లో ఇప్పటికే హార్ట్ ప్రాబ్లమ్స్ ఉంటే వాళ్ళని చెయ్యొద్దని చెప్పండి. అది లేని వాళ్ళు ఏ వయసు వాళ్ళైనా దీన్ని చేసుకోవచ్చు. రెగ్యులర్గా చేస్తుంటే మీరే గమనిస్తారు, మీ పనులలో చాలా క్లారిటీ వస్తుంది, విషయాలు గుర్తుంటాయి, విషయాలు మీకు బాగా గుర్తుంటాయి, మెమరీ పెరుగుతుంది, డెసిషన్ మేకింగ్ సరిగ్గా ఉంటుంది, మీ ఎమోషన్స్ మీ కంట్రోల్లో ఉంటాయి. కాబట్టి ఇది చాలా ఉపయోగపడేది. అంతేకాదు ఈ కరోనా పీరియడ్లో ఎక్కువగా వచ్చేది లంగ్స్కే కదా, దాంతో సమస్యలు, శ్వాసతోనే కదా సమస్యలు. అందుకే మనం ముక్కు నోరు మూసుకుంటున్నాం కదా, మాస్క్ కట్టుకుంటున్నాం కదా. కాబట్టి శ్వాసని బాగా ఉంచుకుంటే మనకు కరోనా నుంచి ఏ ప్రమాదం ఉండదు. అంటే మన ఊపిరితిత్తులు బాగా క్లీన్గా ఉండాలంటే ఈ ప్రాణాయామ ఈజ్ ద బెస్ట్ వే. కాబట్టి మీరు ఈరోజు సాయంత్రం నుంచే దీన్ని మొదలుపెట్టి చేయండి. మీ ఇంట్లో వాళ్ళు కూడా చెప్పండి. ఒకవేళ మీ ఇంట్లో వాళ్ళు కొంచెం దీన్ని చేయకపోయినా మీరు మటుకు చేయడం మానొద్దండి. ఎందుకంటే దీని ద్వారా మీకు హెల్త్ మాత్రమే కాదు, ఎమోషన్స్ని కంట్రోల్ చేసుకోవడమే కాదు, అదుపులో ఉంచుకోవడం మాత్రమే కాదు, ముఖ్యంగా మీకు స్టూడెంట్స్గా రాబోయే ఎగ్జామ్స్కి అవసరమైన మెమరీ పవర్ మీకు బాగా పెరుగుతుంది. దయచేసి దీన్ని చేయండి. దీంతోపాటు మీకు ఇతరులు ఎవరైనా వేరేవి చెప్పిన కొన్ని పద్ధతులు అవి కూడా చేసుకోండి. బట్ దిస్ ఈజ్ వాట్ ఐ వాంటెడ్ టు షేర్ విత్ యూ. That's why I have just now shared it with you. Thank you for listening.
Hope you will practice it starting from today. Now we shall come to our lesson. Today you see on the board once again sentence improvement questions. In our last class we had some 5 questions where we found 1 or 2 words in the brackets which had 1 or 2 errors in them. Then we also learned how to correct them. మనం పోయిన క్లాసులో ఇట్లాంటి సెంటెన్సెస్ని మనము 5 చేసాం. సెంటెన్స్ ఇంప్రూవ్మెంట్ ఆర్ ఫ్రేజ్ రీప్లేస్మెంట్ అని. పరీక్షల్లో అయితే దాన్ని బోల్డ్గా డార్క్గా ఇస్తారు, నేను దాన్ని బ్రాకెట్స్లో పెట్టాను. పోయిన క్లాసులో చెప్పిన సెంటెన్స్ ఇంప్రూవ్మెంట్ కూడా నౌన్ ఆధారంగా ఉన్న సెంటెన్సెస్. ఇప్పుడు కూడా నౌన్ ఆధారంగా ఉండే సెంటెన్సెస్లోంచే మీరు బోర్డు మీద కొన్ని క్వశ్చన్స్ చూస్తున్నారు. ఇందులో కూడా బ్రాకెట్స్లో మీకు ఒక పార్ట్ కనపడుతుంది. ఆ పార్ట్ ఎర్రర్ ఉందా అని మీరు అర్థం చేసుకొని ఎర్రర్ ఉంటే సరిచేయాలి. కానీ ఈసారి ఏం చేశానంటే మొదటి 5 క్వశ్చన్స్ని నేను ఆప్షన్స్ మీకు కింద చూపిస్తున్నాను. ఐఎమ్ షోయింగ్ యూ ఆప్షన్స్. ఈ ఆప్షన్స్ మీకు యూజెస్, ప్రాఫిట్స్, అడ్వాంటేజెస్, గెయిన్స్ అండ్ నన్, ఈజ్ నన్, ఇవేవి సరిపోవు అంటే నన్. నన్కి ఇంకొక అర్థం వచ్చి నేను ఒక్కోసారి ఏమి ఇచ్చింటాను, నన్ అని ఇచ్చి లేక ఆల్ అని కూడా ఇచ్చింటాను. అంటే అన్నీ సరిపోతాయనైనా తీసుకోవచ్చు, లేదా ఏవి సరిపోవనని కూడా తీసుకోవచ్చు. నో ఇంప్రూవ్మెంట్ అని కనపడవచ్చు మీకు కొన్ని క్వశ్చన్స్లో, లేక నో ఎర్రర్ అని కనపడవచ్చు. అప్పుడు బ్రాకెట్లో ఉన్నది సరిపోతుందని అర్థం. అలాగైనా మీరు పిక్ చేసుకోవచ్చు. సో ఫస్ట్ క్వశ్చన్ ఏం చెప్తోంది చూడండి. టెలివిజన్ ప్రొవైడ్స్ మెనీ బెనిఫిట్స్ అని క్వశ్చన్. టెలివిజన్ ప్రొవైడ్స్ మెనీ బెనిఫిట్స్ అని క్వశ్చన్ ఉంది. ఇందులో బెనిఫిట్స్ అనే మాట మీకు బ్రాకెట్స్లో ఉంచాను. ఈ సెంటెన్స్కు బెనిఫిట్స్ సరిపోతుందా అని ఆలోచిస్తే మీ ఆన్సర్ ఏమిటో కానీ, బికాజ్ క్లాసులో లేం కదా ఇప్పుడు మనం, అక్కడ నేను ఉన్నప్పుడు అడిగిండేవాడిని, ఇప్పుడు లేను కాబట్టి ఇక్కడ మీరే ప్రశ్నించుకోవాలి బెనిఫిట్స్ సరిపోతుందా అని. సరిపోదంటే మీరు ఇచ్చే ఆల్టర్నేటివ్ ఏమిటి? మీరు కనుక దీనికి ఆల్టర్నేటివ్గా అడ్వాంటేజెస్ అని చూపించుంటే మీకు ఒక మార్క్ వస్తుంది. అడ్వాంటేజెస్ ఈజ్ అవర్ ఆన్సర్. బెనిఫిట్స్ తప్పు. ఎందుకంటే బెనిఫిట్స్ మీనింగ్ వచ్చి ఆల్మోస్ట్ కొంచెం ప్రాఫిట్స్ లాంటిదే, కొంచెం ఒక విధంగా ప్రాఫిట్స్ లాంటిదే, గెయిన్స్ లాంటిదే. ఏదైనా పని చేస్తే మనకేమైనా లాభం వస్తే దానిని బెనిఫిట్ అనొచ్చు. ఉదాహరణకు మీరు మార్నింగ్ వాక్ చేశారనుకోండి, ఇప్పుడు లెక్క నేను ఇందాక చెప్పానే ಪ್ರಾಣಾಯಾಮ, ಅದು మీరు చేశారనుకోండి, ಅದು ನೀವು ಮಾಡಿದ್ರೆ ನಿಮಗೆ ಹೆಲ್ತ್ಗೆ ಅಡ್ವಾಂಟೇಜ್ ಅಲ್ಲ, ಬೆನಿಫಿಟ್ ಆಗುತ್ತೆ. అందుకనే వాకింగ్ ఈజ్ బెనిఫిషియల్ టు హెల్త్ అని అంటుంటారు. వాకింగ్ ఈజ్ బెనిఫిషియల్ టు హెల్త్. బెనిఫిట్ నౌన్ అవుతుంది, బెనిఫిషియల్ అడ్జెక్టివ్ అవుతుంది. కాబట్టి ఆరోగ్యానికి నడక చాలా మంచిది, మేలు చేస్తుంది, మనకు మేలు చేసేది, లాభం ఇచ్చేది, దాన్ని బెనిఫిట్తో చెప్పాలి. అందుకని ఏదైనా గవర్నమెంట్ స్కీమ్ పెడుతుంది కదా, ఆ స్కీమ్ కారణంగా మీకు కొంచెం లాభం వచ్చింది అనుకోండి, మనమంతా ఇట్లా లాభం పొందిన వాళ్ళందరూ ఎవరు అవుతారు? వాళ్ళందరూ బెనిఫిషియరీస్ అవుతారు. పీపుల్ హూ గాట్ సమ్ బెనిఫిట్ ಆರ್ ವರ್ ಕಾಲ್ಡ್ ಬೆನಿಫಿಷಿಯರೀಸ್. ಯಾರಿಗಾದರೆ ಸ್ವಲ್ಪ ಲಾಭ ಇದೋ, ಇದರಿಂದ ಪ್ರಯೋಜನ ಇದೋ, ಅಂದರೆ ಮಾನಿಟರಿ ಹೆಲ್ಪ್ ಆರ್ ಸಮಥಿಂಗ್, ದುಡ್ಡು ಬಂದಿದೆ, ಇಲ್ಲದ್ರೆ ಜಾಬ್ ಬಂದಿದೆ, ರಿಸರ್ವೇಷನ್ ಸಿಕ್ಕಿದೆ, ಇಂಥ ಬೆನಿಫಿಟ್, ಇಲ್ಲ ಹೆಲ್ತ್ ಚೆನ್ನಾಗಾಗಿದೆ, ಇಂಥ ಬೆನಿಫಿಟ್ ನಿಮಗಿದ್ದರೆ ಅದು ಅವಾಗ ಅನ್ನಬೇಕು. ಇಂಥ ಉಪಯೋಗ ಇಂಥ ಇದ್ದರೆ ಅದನ್ನು ಬೆನಿಫಿಟ್ ಅನ್ನಬೇಕು. ಇದಂತಲ್ಲ, ಟೆಲಿವಿಷನ್ ಅನ್ನೋದು ಭಾಳ ಅಡ್ವಾಂಟೇಜಸ್ ಇರ್ತವೆ. ఇప్పుడు బెనిఫిట్ అంటే ప్రాఫిట్ లాంటిది, గెయిన్ లాంటిది, ఉపయోగము, లాభము అనుకున్నాం. అడ్వాంటేజ్ అంటే ఏమిటంటే ఏది ఉంటే మనకు కొంచెము అడిషనల్ స్ట్రెంగ్త్ అవుతుందో అది అడ్వాంటేజ్ అని అంటాం. ఇది ఉంటే మనకు ప్లస్ అవుతుంది, అది అడ్వాంటేజ్. ఎట్లాగా? ఒక క్రికెట్ టీంలో ధోని లాంటి వికెట్ కీపర్ ఉంటే అది టీమ్కి బెనిఫిట్ కాదు, అడ్వాంటేజ్. అంటే టీమ్కి స్ట్రెంగ్త్ ఉంది కదా, ఆ స్ట్రెంగ్త్కి ఇది యాడ్ అవుతుంది. ఇట్ యాడ్స్ టు ద స్ట్రెంగ్త్ ఆఫ్ ద క్రికెట్ టీమ్.
లేక ఒక వ్యక్తి ఉన్నాడు, ఒక ఆటగాడు, హీ బౌల్స్ వెల్, హీ ఫీల్డ్స్ వెల్, హీ బ్యాట్స్ ఆల్సో వెల్. బ్యాటింగ్ బాగా చేస్తాడు, బౌలింగ్ బాగా చేస్తాడు, ఫీల్డింగ్ కూడా అంతే బాగా చేస్తాడు. అటువంటి ఒక వ్యక్తి ఉంటే అతను ముగ్గురితో సమానం కదా. కాబట్టి హ్యావింగ్ ఏ ప్లేయర్ లైక్ దిస్ ఈజ్ ఎన్ అడ్వాంటేజ్ ఫర్ ద టీమ్. అప్పుడు అడ్వాంటేజ్ అంటే ఏ ఫ్యాక్టర్ ఉంటే మనకు ప్లస్ అవుతుందో దాన్ని అడ్వాంటేజ్ అని చెప్పాలి. టెలివిజన్ హ్యాస్ మెనీ అడ్వాంటేజెస్ అంటే మనం దాని నుంచి న్యూస్ తెలుసుకోవచ్చు, ఎంటర్టైన్మెంట్ కూడా జరుగుతుంది, ఎంతో ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది, అవునా. కాబట్టి అది చాలామందికి ఉపాధిని కూడా ఇస్తుంది. మన స్కిల్స్ చెప్పుకోవడానికి ఒక ప్లాట్ఫారం లాంటిది, చూపడానికి ఒక ప్లాట్ఫారం లాంటిది. ఇవన్నీ అడ్వాంటేజెస్ టెలివిజన్తో. కాబట్టి యూజ్ టెలివిజన్ హ్యాస్ మెనీ అడ్వాంటేజెస్. ఇజ్ ఇట్ ఓవర్? అర్థమైందా? రైట్. నౌ సెకండ్ వన్. Although the film has its brackets advantages, it also has a serious flaw. ఇందులో అడ్వాంటేజెస్ ఇందాక ఏది ఆన్సర్ అయిందో దాన్ని సరే బ్రాకెట్లో పెట్టాను. అడ్వాంటేజెస్ అంటే మీ దృష్టిలో అడ్వాంటేజెస్ ఇక్కడ సరిపోతుందా, సరిపోదా? ముందు క్వశ్చన్ సరిపోయింది కాబట్టి ఇప్పుడు సరిపోతుంది అనుకోవడానికి ఏం లేదు. సరిపోకపోవచ్చు కూడా, సరిపోవచ్చు కూడా. చూద్దాం. ఆప్షన్స్ ఏమి ఇచ్చాను? ప్రాఫిట్స్, యూజెస్, బెనిఫిట్స్, మెరిట్స్, నన్. ఇవేవి కావు అని అంటే అక్కడ ఇచ్చిన అడ్వాంటేజెస్ కాదు, ఇవేవి కూడా కాదు, వేరేదేదో అన్నట్టుగా అర్థం వస్తుంది. మీ ఆన్సర్ ఏమిటి దీనికి? ఆల్దో ద ఫిలిం హ్యాస్ ఇట్స్ డాష్ మీన్స్ ఇట్స్ అడ్వాంటేజెస్, ఇట్ ఆల్సో హ్యాస్ ఎ సీరియస్ ఫ్లా. ఫ్లా అంటే ఒక డిఫెక్ట్. ఏదైనా ఒక మూవీలో, ఒక స్టోరీలో, క్యారెక్టర్లో ఏమైనా ఒక దోషం ఉంటే, అంటే దే ఆర్ డిజానెస్ట్ పీపుల్, లేక దే ఆర్ వెరీ ఇన్ ఎ సెన్స్ సస్పెక్ట్ఫుల్గా ఉంటారు ఎక్కువగా, లేక కరప్ట్ ఫెలో అయి ఉంటాడు, లేక చాలా ఈగోటిస్టిక్గా ఉంటాడు, చాలా అహంకారము వాళ్లకు. ఇవన్నీ అంటే గ్రీడ్, జెలసీ, ఓవర్ అంబిషియస్నెస్, ఇవన్నీ కూడా మన మనుషుల్లో ఉండే ఫ్లాస్. అట్లా మనుషుల్లో ದೋಷಾಲುನ್ನ ವ್ಯಕ್ತಿತ್ವములో ನಮ್ಮ ಕ್ಯಾರೆಕ್ಟರ್ನಲ್ಲಿ ಸ್ವಲ್ಪ ಡಿಫೆಕ್ಟ್ಸ್ ಇದ್ದರೆ ಅದನ್ನು ಫ್ಲಾ ಅನ್ನಬೇಕು. ಹಾಗೆ ಮೂವೀಸ್ನಲ್ಲಿ, ಸ್ಟೋರೀಸ್ನಲ್ಲಿ, ಪ್ಲೇಸ್ ಅಂದರೆ ನಾಟಕಗಳು, అట్లా డ్రామాస్, ఇట్లా వాటిలో ఏదైనా డిఫెక్ట్ కనపడినా కూడా ఫ్లా అనవచ్చు. మరి ఇప్పుడు అడ్వాంటేజెస్ అనే పదం సరిపోతుందా లేదా అంటే ఇట్ డజంట్ సూట్ దేర్. ఫ్లా ఎందుకు సూట్ కాదు? అడ్వాంటేజెస్ అంటే ఇందాక అనుకున్నాం, ఏది ఉంటే అది ప్లస్ అవుతుందో, మనకు స్ట్రెంగ్త్కి యాడ్ అవుతుందో అది అడ్వాంటేజ్ అని. మన పని సులువు అవుతుంది, అది ఉంటే మన పని ఈజీ అవుతుంది, అది అడ్వాంటేజ్. ఇది సినిమా గురించి మాట్లాడుతూ ఏమన్నాము, ఇందులో అడ్వాంటేజెస్ ఉన్నాయి కానీ ఒక సీరియస్ ఫ్లా కూడా ఉంది అన్న. మనం రాయాల్సింది ఏమిటంటే ఆన్సర్ని పట్టుకోవడానికి చిన్న టిప్ ఏమిటంటే, ఇక్కడ ఆల్దో అనే మాట కాబట్టి అది ఉన్న క్లాజ్ కొంచెము ఇండిపెండెంట్ క్లాజ్ కాదు, డిపెండెంట్గా ఉంటుంది. దాని తర్వాత ఇట్ ఆల్సో హ్యాజ్ అని ఉంది కదా, అక్కడ నుంచి చివరి దాకా మెయిన్ క్లాజ్. సబార్డినేట్ క్లాజ్ ఆల్దోతో ఉంది, ఇటు నుంచి ఒక మెయిన్ క్లాజ్ స్టార్ట్ అవుతుంది. సబార్డినేట్లో ఆల్దో ఉంది అంటే మెయిన్ క్లాజులో సబార్డినేట్ క్లాజులో చెప్పిన మీనింగ్కి భిన్నమైన, దానికి ఆపోజిట్ లాంటి మీనింగ్ మెయిన్ క్లాజులో ఉండాలి. మెయిన్ క్లాజులో ఉన్న పదం ఏమిటి? ఫ్లా. ఫ్లా అనే దానికి ఆపోజిట్ది మనకు ఆన్సర్లో రావాలి. ఇక్కడ సబార్డినేట్లో మెయిన్లో ఇక్కడ నుంచి ఇది మెయిన్ క్లాజు, ఇటు నుంచి ఫ్లా దాకా. ఫ్లా అనేది ఒక డిఫెక్ట్ అని అర్థం తెలుసుకున్నాం. ఫ్లాకి ఆపోజిట్ వర్డ్ పైన సబార్డినేట్లో ఉండాలి, అప్పుడే ఆల్దో వాడడానికి ಅವಕಾಶ ఉంటుంది. ಅವಾಗೇ ನಾವು ಆಲ್ದೋ ಯೂಸ್ ಮಾಡ್ಬೋದು. ಯಾಕಂದರೆ ಆಲ್ದೋ, ದೋ, ಈವೆನ್ ದೋ ಯೂಸ್ ಮಾಡ್ತಾ ಇದ್ದೀವಿ ಅಂದರೆ ಅವು ಯಾವ ಕ್ಲಾಸ್ನಲ್ಲಿ ಇರುತ್ತೋ ಅದಕ್ಕೆ ಭಿನ್ನವಾದ ಕ್ಲಾಸು ಬಗಲಿಗಿರುತ್ತೆ. ಎರಡು ಆಪೋಸಿಟ್ಸ್ ಆಗಿ ಕಾಣಿಸುತ್ತೆ ನಮಗೆ. ಬೋತ್ ಆರ್ ಇನ್ ಎ ಸೆನ್ಸ್ ಆಪೋಸಿಟ್. కాబట్టి ఇప్పుడు ఫ్లా అనే దానికి ఆపోజిట్ ఇస్తే సరిపోతుంది. ఫ్లాకి ఆపోజిట్ ఏమవుతుంది అంటే, ఫ్లా అంటే ఒక చెడ్డ గుణము అనుకోండి, దాని ఆపోజిట్ ఏమవుతుంది? గుడ్ పాయింట్ అయి ఉండాలి.
గుడ్ పాయింట్ ఆప్షన్స్లో ఉందా? లేదు. అది లేకపోయినా గుడ్ పాయింట్ అని అర్థం ఇచ్చి ఇంకో పదం వాడాను. అదేమిటి అంటే మెరిట్. అది మన ఆన్సర్. ఇక్కడ మెరిట్స్ అని ఉండాలి. మెరిట్స్ అంటే ఫైన్ పాయింట్స్, గుడ్ పాయింట్స్. ఏ పాయింట్స్ అయితే చక్కగా ఉన్నాయో, పేరు పెట్టేలాగా లేవో, మంచివో, వాటిని గుడ్ పాయింట్స్ అని అంటాం. ఫ్లాకి ఆపోజిట్ అది. ఎందుకు? ఫ్లా అంటే బ్యాడ్, ఆ బ్యాడ్కి ఆపోజిట్ ఏమి? గుడ్. కాబట్టి గుడ్ పాయింట్స్ అని చెప్పొచ్చు. ఈజీగా గుడ్ పాయింట్స్ అని ఇచ్చేస్తే పెట్టేసేయండి, అప్పుడు మెరిట్స్ ఉండదు. ఇది ఒకటే ఉంటుంది, ఎయిదర్ మెరిట్స్ ఆర్ గుడ్ పాయింట్స్. గుడ్ పాయింట్స్ ఇవ్వలేదు నేను, మెరిట్స్ ఇచ్చాను. ఎందుకంటే మెరిట్స్ అనే పదమే ఎక్కువగా వాడతారు ఫిలిమ్స్ గురించి రాసినప్పుడు, చెప్పినప్పుడు. కాబట్టి మీకు మెరిట్సే అలవాటు కావాలని మెరిట్స్ ఇచ్చాను. హ్యావ్ యూ గాట్ ఇట్ క్లియర్లీ? సో although the film has its merits, its good points, it also has a serious flaw. So remember, flaw అనే దానికి ఆపోజిట్గా గుడ్ పాయింట్ తీసుకోవచ్చు. గుడ్ పాయింట్కి సినానిమ్గా మెరిట్స్ చెప్పొచ్చు. ఎప్పుడైనా పరీక్షల్లో మెరిట్స్ అని ఇచ్చి దీనికి యాంటోనిమ్ రాయండి అంటే డిఫెక్ట్ అయినా రాయండి, లేక ఫ్లా అయినా రాయండి. దే ఆర్ వెరీ క్లోజ్ టు ఎర్రర్ అండ్ మిస్టేక్. క్లియర్? 2 questions are over. Now comes the third one. He gave me a good advice. ఇది మీ సెంటెన్స్. ఇందులో ఏ గుడ్ అడ్వైస్ని బ్రాకెట్స్లో పెట్టాను. అది మీ దృష్టిలో తప్ప? ఈజ్ ఇట్ రాంగ్ ఇన్ యువర్ ఒపీనియన్? వాట్ డూ యూ థింక్ ఆఫ్ ఇట్? ఏ పీస్ ఆఫ్ అడ్వైస్. రిమెంబర్, ఏ తర్వాత ఇంకొక ఏ లేదు. పీస్ ఆఫ్ అడ్వైస్. బి, సమ్ గుడ్ అడ్వైస్. సి, సమ్ అడ్వైస్. డి, పీసెస్ ఆఫ్ అడ్వైస్. ఈ, ఏ గుడ్ అడ్వైస్. ఇందులో ఏ సరిపోతుంది అంటే, ముందుగా మీరు బ్రాకెట్లో ఇచ్చిన దాన్ని లేక అండర్లైన్ చేసింటే ఎగ్జామ్స్లో, లేక బోల్డ్గా ఇచ్చి డార్క్గా ఇచ్చింటే దాన్ని గమనించు. ఇక్కడ ఏముంది? ఏ గుడ్ అడ్వైస్ అని ఇచ్చాను. అడ్వైస్ అనే స్పెల్లింగ్ కూడా మీరు గమనించండి. ಅದನ್ನು ಗಮನಿಸಿ ಸ್ವಲ್ಪ ಗಮನ ಕೊಡ್ರಿ ಅದರ ಮೇಲೆ. ADVI-CE ಅಂತ ಇದೆಯಲ್ಲ, ADVI-CE ఉంటేనే సరిపోయేది. ఎందుకంటే అక్కడ నౌన్, అది నౌన్గా మనం అనుకున్నాం. మనం నౌన్గా ADVI-CEనే రాయాలి. వర్బ్గా ADVI-SE కూడా రాయొచ్చు బ్రిటిష్ ఇంగ్లీష్లో. కాబట్టి గుడ్ అనేది ఏమిటి? ಅಡ್ಜೆಕ್ಟಿವ್. దాని పక్కన పదం ఎలా ఉండాలా? వర్బ్ ఉండాలా, నౌన్ ఉండాలా? ನೌನ್ ಇರಬೇಕಾ, ವರ್ಬ್ ಇರಬೇಕಾ? ನೌನೇ ಇರಬೇಕು. ಅಡ್ಜೆಕ್ಟಿವ್ ಬದಲಿಗೆ ನೌನ್ ಇರುತ್ತೆ 90 out of 100 ಟೈಮ್ಸ್. కాబట్టి అడ్వైజ్ సరిపోతుంది. అడ్వైజ్ స్పెల్లింగ్ ఈజ్ ఓకే. ఇది ఓకే అయితే ఇది రాంగ్ కదా. అప్పుడు దిస్ ఈజ్ రాంగ్ బికాజ్ ఇట్ స్పెల్లింగ్ ఈజ్ SE. తీసేసేయండి. ఇప్పుడు ఇక్కడ నంబర్ చూడండి, ఏ అన్నారు, ఏ గుడ్ అడ్వైస్ అన్నారు. తప్పు అక్కడే ఉంది. ఎందుకు తప్పు? ఏ అంటే అడ్వైస్ అనే పదం ఉంది కదా, అడ్వైస్ అనేది ఇది ఒక అన్కౌంటబుల్ నౌన్. అన్కౌంటబుల్ అంటే కౌంట్ చేయలేము, దానికి ఒక షేప్ సైజు ఉండవు. అటువంటి వాటిని అన్కౌంటబుల్ నౌన్స్ అని అంటారు. అన్కౌంటబుల్ నౌన్కి వెనకల మనము ఆర్టికల్స్ పెట్టకూడదు. మోస్ట్ అన్కౌంట్ నౌన్స్ డోంట్ టేక్ ఆర్టికల్స్ లైక్ ఏ ఆర్ యాన్ బిహైండ్ దెమ్. కానీ ది వాడొచ్చు, ఏ యాన్ వాడకూడదు. ఎందుకు అట్లాగా? 3 ఆర్టికల్సే కదా ఏ యాన్ ది అంటే. ది అనేది నంబర్నేమి చూపించదు, కానీ ఏ యాన్లు నంబర్ని చూపిస్తాయి. ఏ అండ్ యాన్ అంటే ఒకటి. ఏ ಆರ್ ಯಾನ್ ಅಂದರೆ ನಾವು ಒಂದು ಅಂತ ಹೇಳ್ಬೋದು. ಐ ಹ್ಯಾವ್ ಎ ಪೆನ್, ఐ హ్యావ్ ఏ పెన్సిల్, ఐ హ్యావ్ ఏ బుక్. కాబట్టి లేదా ఐ సా యాన్ ఎలిఫెంట్, దెర్ ఈజ్ యాన్ ఎగ్ ఇన్ ద బాస్కెట్. ఇట్లాగా కాబట్టి కౌంట్ చేయొచ్చు వాటికి, అందుకని ఏ యాన్ సరిపోతాయి. అడ్వైజ్ని కౌంట్ తెలుగులో ఉంది, తెలుగులో సలహాలు అంటారు, కానీ ఇంగ్లీష్లో అడ్వైజ్కి ప్లూరల్ ఫార్మ్ లేదు. ఇన్ఫర్మేషన్ లాగా లగేజ్, బ్యాగేజ్, ఫర్నిచర్, స్టేషనరీ, పోయట్రీ, సీనరీ, నాలెడ్జ్ అట్లాంటి వాటిలాగా దీనికి బహువచనాలు లేవు. కాబట్టి ADVI-CEనే ఉండాలి. నౌన్ అన్కౌంటబుల్ కానీ ఏ ఉండకూడదు, కాబట్టి ఇచ్చిన పార్ట్ తప్పే. బదులుగా ఏముండాలి? పీస్ ఆఫ్ అడ్వైజ్ అందామా? ఏ ఆప్షన్ ఏ తీసుకుందామంటేనా బాగుంది, కానీ ఆర్టికల్ ఏ లేదు ఇక్కడ. అది ఉండింటి సరిపోయిండేది. మీరే ఇందాక పెట్టకూడదన్నారు కదా అంటే, పీస్ అనేది
ఒక కౌంటబుల్ నౌన్. ఆ పీస్ వెనకల ఏ ఉండాలి కదా. అడ్వైజ్ అన్కౌంటబుల్ కాబట్టి ఏ వద్దన్నాను. గుడ్ అడ్జెక్టివ్ కాబట్టి వెనకల ఆర్టికల్ అవసరం లేదు దానికి. కానీ ఒక పీస్ అనేది నౌన్ లెక్క పెట్టవచ్చు కదా. పీస్ 1, పీస్ 2, పీస్ 3, 3 ಪೀಸಸ್ ಅయింది, 4 ಪೀಸಸ್ ಅయింది ಅಂತ ಇರ್ತಾರಲ್ಲ. ಸೊ ಪೀಸ್ನ ಕೌಂಟ್ ಮಾಡ್ಬೋದು ಅದಕ್ಕೋಸ್ಕರ ಎ ಇಡಬೇಕು. ನಾನು ಎ ಕೊಟ್ಟಿದ್ದೀನಾ, నేను ఏ ఇచ్చానా, ఇవ్వలేదు. ఫస్ట్ ఆప్షన్ తప్పు. సెకండ్, గుడ్ అడ్వైస్. ఇందులో నేను ఏ రాయలేదు, ఏ సమ్ గుడ్ అడ్వైస్ అనలేదు. ఏ అంటే ఒక అయినప్పుడు సమ్ అంటే కొంత 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 మంచి సలహానే ఇచ్చాడు. అక్కడ సమ్ అనేది చేస్తుంది. అతను ఇచ్చిన ఒక సలహా, వాళ్ళు ఇచ్చిన ఒక సలహా అని తెలుగులో అంటాం. ఇంగ్లీష్లో ఏ వాడకూడదని ఇందాక అనుకున్నాం. కాబట్టి ఏ మీరు అన్కౌంటబుల్కి సమ్ని వాడచ్చు. ఇప్పుడు ఆహారం ఉంటుంది కిచెన్లో, సమ్ ఫుడ్ అంటామా లేదా? ఫుడ్ని కౌంట్ చేస్తామా? ఎవరైనా పోయి 3 అన్నాలు పెట్టండి అంటారా? అనరు. 3 నీళ్ళు ఇవ్వండి అంటారా? 3 సాంబార్లు పోయండి అంటారా? అనరు. ఎందుకు? అన్ని ఆహార పదార్థాలు అన్కౌంటబుల్. ఫుడ్ అన్కౌంటబుల్, వాటర్ అన్కౌంటబుల్, ఎయిర్ అన్కౌంటబుల్, లైట్ అన్కౌంటబుల్. కాబట్టి అన్కౌంటబుల్కి ఏ యాన్లు వాడొద్దు. బదులుగా మీరు అన్కౌంటబుల్కి సమ్ పెట్టొచ్చు. సమ్ అంటే ఎంతో కొంత, కొన్ని కాదు, ఎంతో కొంత. కాబట్టి ఇక్కడ మీరు కొన్ని అని చూడకూడదు, సమ్ని కొంత అని చూడాలి. సమ్ ఎంతో కొంత మంచి సలహానే ఇచ్చాడు. సో సమ్ గుడ్ అడ్వైస్. ఇప్పుడు ఏ బదులు సమ్ అనే ఒక డిటర్మైనర్ని పెట్టేశాము, అక్కడ సరిపోయింది. సమ్ గుడ్ అడ్వైస్, ఇది బాగా కనపడుతోంది. ఇట్లాంటిదే మూడో ఆప్షన్ చూడండి, సమ్ అడ్వైస్ అన్నాను. ఇది చాలా పెద్ద తప్పు కాదు, కానీ గుడ్ అనే పదం తీసేశాను, ఇక్కడ లేదు చూడండి. గుడ్ రాయకుండా ఇది చూపిస్తే డౌట్ ఏమొస్తుంది, గుడ్ తప్పేమో అని డౌట్ వస్తుంది. గుడ్ తప్పేమి కాదు, మంచి సలహా. మంచి అంటే గుడ్ కదా, గుడ్లో తప్పు లేదు. అది రాయకపోవడం అంత బాగలేదు, చాలా ఎర్రర్ కాదు, కానీ ఇంకా 100% ఆన్సర్ కాదు అది. ఇట్ ఈస్ నాట్ 100% ఆన్సర్, ఫాల్స్ షార్ట్ ఆఫ్ ఇట్, కొంచెం తక్కువనే. కాబట్టి తీసుకోవద్దండి. టేక్ ద బెస్ట్, నాట్ ద బెటర్. వెన్ యూ హ్యావ్ ద బెస్ట్, గో ఫర్ ఇట్. దాని ఇంగ్లీష్లో గో ఫర్ గోల్డ్ అంటుంటారు, అంటే అత్యుత్తమమైన దానికే వెళ్ళాలి. కాబట్టి టేక్ ద బెస్ట్ వన్. రెండిట్లో బెటర్ వన్ ఏది? పైది. ఇది చూద్దామా? ఇది తప్పని మనం చెప్పేయచ్చు ఇప్పుడు, ఎందుకంటే మనకిడేమో ఏ గుడ్ అడ్వైస్ అని అన్నాం. ఏ అంటే ఒకటి అని చూపిస్తున్నాం. కాబట్టి పీసెస్ అంటే ఏంటి? 1+. 1+ అంటే ఏ వస్తుందా? రాదు. కాబట్టి ఇప్పుడు అక్కడ ఇచ్చిందేమో ఒక సలహా, ఇక్కడేమంటున్నాము? సలహాలు అంటున్నాం, అంటే నంబర్ని మార్చేస్తున్నాం మనం. ನಾವು ಮೇಲೆ ಒಂದು ಸಲಹಾ ಅಂತ ಇದ್ದೀವಿ, ಇಲ್ಲೇನೋ సలహాಗಳು సలహే అంతా ఇದ್ದೀವಿ, సలహాలు అంటున్నాం. కాబట్టి నంబర్ని మార్చడం మనం చేయకూడదు, ఉన్న నంబర్ని సరిచేయాలంతే, దాన్ని రెక్టిఫై చేయాలి, కానీ వేరే కొత్త తీసుకురాకూడదు. దట్స్ వై 4th వన్ డి గోస్ రాంగ్ లైక్ దట్. ఎలాగో చివరిన స్పెల్లింగ్ ఎస్ఈ ఉంది కాబట్టి తప్పని ముందే అనుకున్నాము. సో ఇప్పుడు మిగిలిన ఆన్సర్ ఏమిటి అంటే, మిగిలిన ఆన్సర్ ఇది బి, సమ్ గుడ్ అడ్వైస్ ఈజ్ ఆన్సర్. ఎప్పుడైనా సరే మీరు అడ్వైజ్ని ఒక సలహానేగా మాట్లాడుతుంటే హీ గేవ్ మీ సమ్ అడ్వైస్, హీ గేవ్ మీ సమ్ గుడ్ అడ్వైస్ చెప్పొచ్చు. లేదా గుడ్ లేదు, సమ్ లేదు, ఏ పీస్ ఆఫ్ అడ్వైస్, ఏ ఖచ్చితంగా ఉండాలి, ఏ పీస్ ఆఫ్ అడ్వైస్, సిఈ. అర్థమైందా? నౌ కమ్స్ ది నెక్స్ట్ క్వశ్చన్. పీపుల్ ఇన్ యువర్ ఏజ్ స్పెండ్ ఎ లాట్ ఆఫ్ టైమ్ ఇన్ పబ్స్. బ్రాకెట్స్లో ఇన్ యువర్ ఏజ్ అని ఉంది, ఇన్ యువర్ ఏజ్. ఈ ఇన్ యువర్ ఏజ్ అనేది తప్ప అంటే తప్పే, ఎందుకంటే వెనకలు ఏముంది? పీపుల్. పీపుల్ అనేది ఏమిటి? నౌన్ కదా. నౌన్ ఉంటే నౌన్ తర్వాత మీరు ఏజ్ మాట్లాడుతుంటే లేక నంబర్ మాట్లాడుతుంటే ఆఫ్ రాసి నంబర్ని రాయాలి. నౌన్ రాసి ఆఫ్ రాసి నంబర్ రాయాలి, లేదా నౌన్ రాసి తర్వాత ఆఫ్ పెట్టి ఎవరి ఏజ్ గురించి మాట్లాడుతున్నారు అది పొసెసివ్ ప్రొనౌన్, మై,
హిజ్, హర్, యువర్, అవర్, దేర్ ఇట్లాంటివి రాయాలి. స్ట్రక్చర్ రూల్ గుర్తుపెట్టుకోండి. ఏజ్ చెప్తున్నా, నంబర్ చెప్తున్నా, ఎవరి ఏజో చెప్తున్నా, ఎప్పటి ఏజో చెప్తున్నా నౌన్ రాయాలి, ఆఫ్ రాయాలి, నంబర్ రాయాలి. లేదా ఈ స్ట్రక్చర్ లేకపోతే ఇదైనా రాయొచ్చు. నౌన్ రాయాలి, ఆఫ్ రాయాలి, పొసెసివ్ ప్రొనౌన్ రాయాలి, తర్వాత ఇంకా ఏజ్ అనే మాట రాయాలి, ప్లస్ ఏజ్ ఇది రాయాలి. అందుకనే చెక్ చేసుకోండి ఏ ఆప్షన్లో మీకు ఇది కనపడుతుందో దాన్ని మీరు తీసుకోండి ఆన్సర్గా. పీపుల్ ఇక్కడుంది, అట్ యువర్ ఏజ్ కాదు, బై యువర్ ఏజ్ కాదు, ఫార్ యువర్ ఏజ్ కాదు, ఇవన్నీనా కాదు. ఏవి కాకుండా పోయినాయా కాదు. ఒక ఆన్సర్ ఉంది, ఏది ఇది. సో పీపుల్ ఆఫ్ యువర్ ఏజ్, పీపుల్ నౌన్, ఆఫ్ యువర్ ఏజ్ అదే కదా ఉన్నది. అంటే మీ వయసులో ఉన్నవాళ్ళు చాలామంది పబ్స్లో టైం గడిపేస్తుంటారు అని అర్థం. రైట్, గుర్తుపెట్టుకోండి. నౌన్ ప్లస్ ఆఫ్ ప్లస్ నంబర్ ఆర్ నౌన్ ప్లస్ ఆఫ్ ప్లస్ పొసెసివ్ ప్రొనౌన్ ప్లస్ ఏజ్. దిస్ ఈస్ ద వే యూ షుడ్ టెల్ ద ఏజ్ ఆఫ్ సంబడి ఆర్ ఎనీబడి. రైట్, నౌ కమ్స్ ది నెక్స్ట్ వన్. ద గవర్నమెంట్ హ్యాస్ మేడ్ an agreement with America. Made an agreement అనేది బ్రాకెట్స్లో ఉంది. ఈజ్ ఇట్ రాంగ్? ఇఫ్ యು ಲುಕ್ ಆನ್ ದ ಸರ್ಫೇಸ್, ಮೇಲೆ ಮೇಲೆ ನೋಡಿದ್ರೆ, ಡೀಪಾಗಿ ಹೋದಾಗೆ ಮೇಲೆ ಮೇಲೆ ನೋಡಿದ್ರೆ, ಪೈನೇ చూస్తే ಇಟ್ ಡಸಂಟ್ ಅಪಿಯರ್ ಎನ್ ಎರರ್, ಬಟ್ ಇಟ್ ಹ್ಯಾಸ್ ಎನ್ ಎರರ್. ದಟ್ ಇಸ್ ವೇರ್ ವಿ ಶುಡ್ ನಾಟ್ మిస్ ఎన్ ఆపర్చునిటీ టు లెర్న్ ద డీపర్ పాయింట్స్ ఆఫ్ గ్రామర్. అదేమిటంటే ఎప్పుడైనా అగ్రిమెంట్ అనే పదం వచ్చి అగ్రిమెంట్ చేసుకున్నారు, అగ్రిమెంట్ ಮಾಡಿಕೊಂಡಿದ್ದಾರೆ, ఈ కంట్రీ ఆ కంట్రీ, ఈ ఆర్గనైజేషన్ ಇನ್ನೊಂದು ఆర్గనైజేషన్ అగ్రిమెంట్ చేసుకున్నారు అంటే మేడ్ అనే పదాన్ని ఎగ్జామ్స్లో లేక రాసేటప్పుడు రిటర్న్ ఫామ్లో వాడకూడదు, స్పోకెన్ ఫామ్లో వాడచ్చు. దే మేడ్ అన్ అగ్రిమెంట్ అనొచ్చు. ఇది ఎగ్జామినేషన్ కదా, మేడ్ అనేది స్పోకెన్ ఫామ్ విచ్ ఈజ్ ఓకే, పెద్దగా సీరియస్గా కాదు. స్పోకెన్ ఇంగ్లీష్లో కొన్ని ఎర్రర్స్ మాట్లాడినా మీనింగ్ అర్థం కావడం అక్కడ ముఖ్యం కాబట్టి గడిచిపోతుంది. బట్ ఇన్ ఎగ్జామ్స్ దట్ విల్ నాట్ బి యాక్సెప్టెడ్. ఎగ్జామ్స్లో అగ్రిమెంట్ వస్తే ఏం రాయాలంటే 3-4 ఆప్షన్స్ ఉన్నాయి. ఒకటి రీచ్డ్ అన్ అగ్రిమెంట్, రీచ్ అన్ అగ్రిమెంట్, మీరు నోట్ చేసుకోవచ్చు కావాల్సి ఉంటే. రీచ్ అన్ అగ్రిమెంట్, వర్కౌట్ అన్ అగ్రిమెంట్, హ్యాస్ కమ్ టు అన్ అగ్రిమెంట్, కమ్ టు ఎన్ అగ్రిమెంట్, లేదా ఎంటర్డ్ ఇంటూ ఎన్ అగ్రిమెంట్. ఐ రిపీట్ ఆల్ 4, వెనక నుంచి వస్తాను. ఎంటర్ ఇంటూ ఎన్ అగ్రిమెంట్, కమ్ టు ఎన్ అగ్రిమెంట్, వర్కౌట్ ఎన్ అగ్రిమెంట్, రీచ్ ఎన్ అగ్రిమెంట్. ఈ 4 వాడాలి ఎప్పుడు ఎగ్జామ్స్లో అగ్రిమెంట్ని చేసుకున్నారు అని చెబుతుంటే. అగ్రిమెంట్ ಮಾಡ್ಕೊಂಡು ಒಂದು ఒప్పంద ಮಾಡ್ಕೊಂಡಿದ್ದಾರೆ, ఇద్దరు అంగీకారానికి వచ్చారు, ఒక అండర్స్టాండింగ్కి వచ్చారన్నప్పుడు అలానే చెప్పాలి. ఇప్పుడు నేను చెప్పిన 4 ఆప్షన్స్లో ఏది ఉందో చూడండి. రీచ్డ్ అగ్రిమెంట్ ఉంది, రీచ్డ్ అగ్రిమెంట్స్ 3, కమ్ టు యాన్ అగ్రిమెంట్, వర్కౌట్ యాన్ అగ్రిమెంట్, నన్ అని ఉంది. ఇందులో మీకు ఏ సరిపోతుంది ఆలోచించండి. రీచ్డ్ అందామా? ద గవర్నమెంట్ హ్యాస్ రీచ్డ్ అగ్రిమెంట్. రీచ్ వాడొచ్చు అన్నారు కదా అంటే వాడొచ్చు, కానీ అగ్రిమెంట్ వెనకాల యాన్ వాడానా? లేదు కదా, కాబట్టి ఇది తప్పు. ఎందుకు యాన్ వాడాలి? అగ్రిమెంట్ ఈజ్ సింగులర్ అండ్ కౌంటబుల్, హెన్స్ యూ నీడ్ ఏఆర్ యాన్. అగ్రిమెంట్లో ఏ ఓవెల్ సౌండ్ కాబట్టి యాన్ ఉండాలి, లేదు కాబట్టి తప్పు. 3 రీచ్డ్ అగ్రిమెంట్స్ పైన ఏముంది? ఒక అగ్రిమెంటే అని మాట్లాడుతున్నాం. అగ్రిమెంట్స్ లేవు, ఒక అగ్రిమెంటే ఉండేది కాబట్టి దానికి ఏం చెప్పాలా? సింగులర్ నంబర్నే మెయింటైన్ చేయాలి, కానీ ఇలాగా ప్లూరల్ని రాయకూడదు. కాబట్టి సెకండ్ ఆప్షన్ తప్పు అవుతుంది. కమ్ టు ఎన్ అగ్రిమెంట్ సరిపోతుంది కదా. కమ్ ప్రజెంట్ సింపులా, పాస్ట్ పార్టిసిపులా? ఇక్కడ ఇది ప్రజెంట్ సింపులా, పాస్ట్ పార్టిసిపులా? కమ్ 2. కమ్ కేమ్ కమ్, బికమ్ బికేమ్ బికమ్, ఓవర్కమ్ ఓవర్కేమ్ ఓవర్కమ్. అట రిపీట్ మళ్ళీ 3వసారి అదే వస్తుంది. ఇక్కడ తీసుకోవాల్సింది ప్రజెంట్ సింపుల్గా కాదు,
ప్రజెంట్ దాని యొక్క పాస్ట్ పార్టిసిపుల్గా తీసుకోవాలి. ఎందుకు అంటే పైన చూడండి హ్యాజ్ వచ్చింది కదా, హ్యాజ్ ಅనే ಹೆಲ್ಪಿಂಗ್ ವರ್ಬ್ ಪಕ್ಕನ ಹ್ಯಾಸ್ ಅనే ಆಕ್ಸಿಲರಿ ಬಗಲಿಗೆ ನಾವು ಏನು ಯೂಸ್ ಮಾಡಬೇಕು ವರ್ಬ್ನ V3ನೇ ಯೂಸ್ ಮಾಡಬೇಕು. V3 ಅಂದರೆ ಪಾಸ್ಟ್ పార్టిసిపుల్ కాబట్టి హ్యాజ్ పక్కన V3 రావాలి. కాబట్టి మనం వాడిన కమ్ ఇక్కడ V3. దిస్ ఈజ్ V3, ఇట్ ఇస్ నాట్ V1. కాబట్టి దిస్ స్టాండ్స్ కరెక్ట్. పైగా అగ్రిమెంట్ ఉంది కదా, వెనకాల యాన్ వాడాను కదా, దట్ మేక్స్ ఇట్ ఓకే. కాబట్టి యాన్ అగ్రిమెంట్ సరిపోయింది. ఇది చూడండి వర్కౌట్. మీరు అన్నారే వర్కౌట్ అనొచ్చు అన్నారంటే అనొచ్చు, కానీ హ్యాజ్ పక్కన వర్క్డ్ ఉండాలనా వర్క్ ఉండాలా? వర్క్ వర్బ్ ఇక్కడ కన్ఫ్యూజ్ కావద్దు, నౌన్ కాదు ఇక్కడ. వర్క్డ్ అవుట్ అంటే తయారు చేసుకోవడము, కుదుర్చుకోవడము, సొల్యూషన్ కనుక్కోవడము. కాబట్టి ఇక్కడ ఈడీ ఉండిండాలా, లేదు కదా. కాబట్టి ఈడీ లేకపోయిన కారణంగా మీకు ఇది తప్పు అవుతుంది. ఇక్కడ ఈడీ ఉండింటే ఈ రెండు సరిపోయిండేవి, లేదు కాబట్టి ఓన్లీ సి ఈజ్ ఆన్సర్. ఆన్సర్ ఉంది కాబట్టి ఇది కూడా తప్పే. క్లియర్? 5 అయిపోయినాయి. అర్థమైందే? గుర్తుపెట్టుకోండి. అగ్రిమెంట్ వస్తే రీచ్, కమ్ టు, ఎంటర్ ఇన్ టు, వర్కౌట్ 4 వాడాలి. కానీ మేడ్, మేక్, మేకింగ్ స్పోకెన్ ఫామ్లో వాడండి, నాట్ ఇన్ ద ఎగ్జామినేషన్స్. నౌ కమ్స్ ది 6th వన్, ద కంట్రీస్. ఇది మార్పు ఉంది చూడండి. సడన్గా మీకు నో ఆప్షన్స్ లేవు. ఇందాక మొదటి 5 క్వశ్చన్లకు ఆప్షన్లు ఇచ్చాను, ఈ ఆప్షన్స్ లేకుండా మీరే గెస్ చేయాలా అంటున్నా. ది కంట్రీస్ ఎకానమీ ఈజ్ బేస్డ్ ఆన్ ది అగ్రికల్చర్ అని అన్నాను కదా. అన్ని నౌన్ బేస్ ఎర్రస్తే మాట్లాడుతున్నాం, మనం నేర్చుకుంటున్నాం. అగ్రికల్చర్ అనేది నౌన్, వెనకలు ఏం వాడాను? ది. ఆ ది అనేది తప్పు. ఎందుకంటే ఎప్పుడైనా కొన్ని నౌన్స్ని జనరల్ సెన్స్లో మాట్లాడుతుంటే, జనరల్ సెన్స్లో నౌన్స్ని మాట్లాడుతుంటే వెనకల మీరు ఏ ఆర్టికల్ వాడకూడదు. ನೀವು ಯಾವ ಆರ್ಟಿಕಲ್ನ ಯೂಸ್ ಮಾಡಕೂಡದು. ಯಾವಾಗಾದರೆ ನೀವು ನೌನ್ಸ್ನ ಜನರಲ್ ಸೆನ್ಸ್ನಲ್ಲಿ ಯೂಸ್ ಮಾಡ್ತೀರೋ ಆವಾಗ. ఇప్పుడు ఏ వ్యక్తి చేస్తున్న అగ్రికల్చర్, ಯಾರು ಮಾಡ್ತಾ ಇರೋ ಅಗ್ರಿಕಲ್ಚರ್ ಅಂತ ನಾನು ಹೇಳ್ತಾ ಇಲ್ಲ. ಅಟ್ ದ ಸೇಮ್ ಟೈಮ್ ಯಾವ ಕಂಟ್ರಿ ಅಗ್ರಿಕಲ್ಚರ್ ಅಂತ ಕೂಡ ಹೇಳ್ತಾ ಇಲ್ಲ. ಅಂಡ್ ಅಗ್ರಿಕಲ್ಚರ್ ಯಾವ ಟೈಪ್ ಆಫ್ ಅಗ್ರಿಕಲ್ಚರ್, ಒಂದೊಂದು ಸ್ಟೇಟ್ ಒಂದು ಟೈಪ್ ಆಫ್ ಅಗ್ರಿಕಲ್ಚರ್ ಇರುತ್ತೆ, ಅದೇನು ಮಾತಾಡ್ತಾ ಇಲ್ಲ, అవేం మాట్లాడలేదు నేను. జనరల్ సెన్స్లో అగ్రికల్చర్ గురించి మాట్లాడుతున్నాను. కాబట్టి అగ్రికల్చర్ అనే నౌన్ జనరల్ సెన్స్లో ఉంది కాబట్టి యూ షుడ్ నాట్ యూజ్ ది వాడకూడదు. కాబట్టి మీరు ఏం చేయాలా? ది లేకుండా ఉంటే సరిపోయింది. ఆన్ అగ్రికల్చర్ అనే ఆప్షన్ ఉంటే ఇక్కడ ఆన్ అగ్రికల్చర్ తీసుకోవచ్చు. క్లియర్? రూల్ ఈజ్ డోంట్ యూజ్ ఆర్టికల్ బిహైండ్ నౌన్స్ వెన్ దే ఆర్ యూజ్డ్ ఇన్ ద జనరల్ సెన్స్. ఎగ్జాంపుల్ అంటే డెత్ ఈజ్ ఇన్ఎవిటబుల్. ప్రతి ఒక్కరికి ఏదో ఒక రోజు మరణం తప్పదు. డెత్ ఎవరికైనా ఒక్కరికే చెప్తున్నానా? అందరికీ అప్లై అయ్యేట్టుగా మాట్లాడుతున్నాను కదా. కాబట్టి డెత్ ఈజ్ ఇన్ఎవిటబుల్. హెల్త్ ఈజ్ ఇంపార్టెంట్. హెల్త్, అందరి హెల్త్ జనరల్ సెన్స్లో మాట్లాడుతున్నాను. అలాగనే లైఫ్ హ్యాస్ ఇట్స్ ఓన్ వేస్. ఎవరి లైఫ్ అయినా, ఐఎమ్ నాట్ వెరీ స్పెసిఫిక్, ఐఎమ్ టాకింగ్ ఇన్ వెరీ జనరల్ సెన్స్. కాబట్టి జనరల్ సెన్స్లో లైఫ్, డెత్, డిజీజ్, హెల్త్, హంగర్, థర్స్ట్ లేక అగ్రికల్చర్, ఇకానమీ జనరల్ సెన్స్లో మాట్లాడుతుంటే డోంట్ యూజ్ ఆర్టికల్స్, అవాయిడ్ దెమ్. నౌ కమ్స్ ది 7th క్వశ్చన్. ఆల్ ది ఎయిర్క్రాఫ్ట్ హ్యావ్ టు బి చెక్డ్ అండ్ రీఫ్యూయల్డ్. ఇక్కడ మీరు ఆన్సర్ ನೀವು ಕ್ಯಾಚ್ ಮಾಡೋಕ್ಕೆ ಅಬ್ಸರ್ವ್ ದ ವರ್ಡ್ ಹ್ಯಾವ್ ನೋಡ್ರಿ ಚೆನ್ನಾಗಿ. హ్యావ్ అంటే ప్లూరల్, హ్యావ్ షోస్ ప్లూరల్ నంబర్. ఇక్కడ నేను బ్రాకెట్లో ఏమి ఇచ్చాను? ఎయిర్ క్రాఫ్ట్ అని ఇచ్చాను. మామూలుగా చాలామంది అనుకుంటాము ఎయిర్ క్రాఫ్ట్ అంటే ఒకటి, ఎయిర్ క్రాఫ్ట్స్ అంటే ఒకటి కంటే ఎక్కువ అనుకుంటాం. ಏರ್ ಕ್ರಾಫ್ಟ್ ಅಂದರೆ ಒಂದು, ಏರ್ ಕ್ರಾಫ್ಟ್ಸ್ ಅಂದರೆ ಮೋರ್ ದ್ಯಾನ್ ಒನ್ ಅಂತ ಅನ್ಕೊಂತೀವಲ್ಲ, ಹಾಗೇನಿಲ್ಲ, ಅలా ఏమీ కాదు. ఎందుకంటే ఎయిర్ క్రాఫ్ట్కి సింగులర్ అదే, ప్లూరల్ కూడా అదే. మీరు ఎయిర్ క్రాఫ్ట్ పక్కన హ్యాజ్ అనొచ్చు, హ్యావ్ కూడా అనొచ్చు. యాన్ ఎయిర్ క్రాఫ్ట్ ఒకటే. ఇప్పుడు హ్యాజా హ్యావా? ಇವಾಗ ಹ್ಯಾಸ್ ಯೂಸ್ ಮಾಡಬೇಕಾ, ಹ್ಯಾವ್ ಯೂಸ್ ಮಾಡಬೇಕಾ? ಆ್ಯನ್ ಏರ್ ಕ್ರಾಫ್ಟ್, ವಾಟ್ ಡು ಯು ಸೇ? ಯು ಶುಡ್ ಸೇ ಹ್ಯಾಸ್.
ಯಾಕೆ ಆ್ಯನ್ ಅಂದರೆ ಒಂದೇ ಸಿಂಗುಲರ್, ಅದಕ್ಕೋಸ್ಕರ ಆ್ಯನ್ ಏರ್ ಕ್ರಾಫ್ಟ್ ಹ್ಯಾಸ್. ಆದರೆ ಏರ್ ಕ್ರಾಫ್ಟ್ అమ్మో కాలಕ್ಕೆ మోర్ దెన్ 1 కూడా ఇరబోదు, 2 కూడా 3 కూడా ఉండొచ్చు, ఎంతకంటే ఎక్కువ కూడా ఉండొచ్చు. కాబట్టి ఎయిర్ క్రాఫ్ట్ వర్డ్కి సింగులర్ అండ్ ప్లూరల్ ఫార్మ్ ఒకటే, అందుకనే మీరు అందుని ఏం మార్చాల్సిన పని లేదు. ఎయిర్ క్రాఫ్ట్ ఈజ్ ప్లూరల్ అని అనుకున్నాము కాబట్టే హ్యావ్ వాడాము, సరిపోయింది. యూ కెన్ సే ఎయిర్ క్రాఫ్ట్ హ్యావ్, ఎయిర్ క్రాఫ్ట్ హ్యాస్. సో ఇట్ నీడ్స్ నో ఇంప్రూవ్మెంట్, ఇట్ ఈస్ ఆల్రెడీ ఓకే. అర్థమైందే? ద వర్డ్ ఎయిర్ క్రాఫ్ట్ హ్యాస్ నో ప్లూరల్ ఫార్మ్, ఇట్ ఈజ్ సింగులర్ అండ్ ప్లూరల్. నౌ కమ్స్ ది 8th క్వశ్చన్. హర్ లైఫ్ లాంగ్ బ్రాకెట్స్లో ఎయిమ్ వాస్ టు బికమ్ ఏ పైలట్. సో హర్ లైఫ్ లాంగ్ ఎయిమ్ వాస్ టు బికమ్ ఏ పైలట్. ఇది తప్ప అంటే చాలామంది తప్పు అనుకోరు, దీన్ని సరిగ్గా ఉందనుకుంటారు, కానీ తప్పు ఉంది. ఏమిటంటే ఎయిమ్ ఉండకూడదు, ఏముండాలి అంటే యాంబిషన్ అని ఉండాలి. ఇట్ షుడ్ బి యాంబిషన్. యాంబిషన్ అంటే ఏమి, ఎయిమ్ అంటే ఏమి, అదేను ఇదేను డిఫరెన్స్ ಏನು మీనింగ్ನಲ್ಲಿ ಅಂದರೆ చూడండి, ఎయిమ్ అంటే మీరు ఏదైనా ఒక పని చేస్తున్నారు, ఇప్పుడు దాని నుంచి మీకు ఇమ్మీడియట్గా ఏమి కావాలని చేస్తున్నారో అది ఎయిమ్. ఇమ్మీడియట్గా ఇప్పుడు మీరు బైక్ డ్రైవ్ చేస్తున్నారు, లేదా మీరు 2 వీలర్లో పోతున్నారు, స్కూటీలో ఎక్కడో లేక 2 వీలర్లో హోండాలో ఎక్కడో పోతున్నారు. మీకు ఎక్కడికి పోతున్నారో మీకు ఒక లక్ష్యం ఉంటుంది కదా, ఇన్స్టిట్యూట్కి వెళ్ళాలి, లైబ్రరీకి వెళ్ళాలి, లేక ఇంకో ఊరికి వెళ్ళాలి, అది మీ ఇమ్మీడియట్ ఎయిమ్. అంతేగాని ఒక 20 ఏళ్ళ తర్వాత మీరు ఊరికి పోవాలనుకుంటారా? లేదు. ఒక 10 ఏళ్ళ తర్వాత కాలేజ్ చేరుకోవాలనుకుంటారా బండి మీద కూర్చొని? లేదు కదా. ఒక అరగంటలో, 15 నిమిషాల్లో, 20 నిమిషాల్లో వెళ్ళిపోతారు, చేరుకుంటారు. కాబట్టి మీరు ఏదైనా ఒక పని చేస్తున్నప్పుడు దాని నుంచి మీరు వెంటనే ఏమి ఆశిస్తున్నారో, ನೀವು ಅದರಿಂದ ಏನು ಎಕ್ಸ್ಪೆಕ್ಟ್ ಮಾಡ್ತಾ ಇದ್ದೀರೋ ಇನ್ ದ ವೆರಿ ಶಾರ್ಟ್ ಟೈಮ್, ಅದಕ್ಕೆ ನೀವು ಎయిమ్ ಅಂತ ಯೂಸ್ ಮಾಡಬೇಕು. ఇది చూడండి, ఒక అమ్మాయి తాను పెరిగి పెద్ద అయ్యాక చదువుకొని పైలట్ కావాలి అని అనుకోవడం అనేది గంటలో అయిపోయే పనే, లేక ఒక రోజులో అయిపోయే పనే కాదు కదా. ఆమె దానికోసం ఎన్నో ఏళ్ళు చదవాలి, ఆ ఏజ్ రావాలి, ఆ కోర్స్ చదవాలి, ట్రైనింగ్ పరీక్షలు రాయాలి, క్వాలిఫై, ట్రైనింగ్, దెన్ షీ కెన్ బికమ్ వాట్ షీ వాంట్స్ టు బికమ్. కాబట్టి అదంతా చాలా ప్రాసెస్ తీసుకుంటుంది, చాలా టైం పడుతుంది. అట్లా ఏదైతే చాలా టైం తీసుకున్నాక మనం చేరుకోవాలనుకుంటామో దానిని యాంబిషన్ అనాలి. మీరు యాంబిషన్ దేని అనాలి? ఏదైతే మీ మనసులో ఒక లక్ష్యం పెట్టుకో ఉంటారు మీరు, నేను బ్యాంక్ జాబ్ చేయాలి, నేను పలానా బ్యాంకులో ఉద్యోగం తెచ్చుకోవాలి, నేను పలానా పెద్ద కార్పొరేట్ కంపెనీలో పలానా స్థాయిలో ఉండాలని మీరు చిన్నప్పుడు లేక ఇంటర్మీడియట్లో 10th ఇంకా అందు ముందే అనుకో ఉండొచ్చు. దానికోసం వర్క్ చేసుకుంటూ వస్తే అది మీ యాంబిషన్. కానీ షార్ట్ టర్మ్లో ఇక్కడ నుంచి అక్కడికి వెళ్ళాలి, ఈ పని చేస్తే రిజల్ట్ రావాలి, ఇది ఎయిమ్. అవునా? మీరు ఒకరితో మాట్లాడుతున్నారు, వాళ్ళని ఒప్పించాలి ఒక విషయంలో, అది మీ ఎయిమ్. మై ఎయిమ్ ఈజ్ టు కన్విన్స్. అయిపోతుంది 10 minutes. వాళ్ళు ఒప్పుకోకపోవచ్చు, ఇట్ ఈస్ దెయిర్ డెసిషన్ టు అగ్రీ ఆర్ నాట్ టు అగ్రీ. బట్ మై ఎయిమ్ ఈజ్ టు మేక్ దెమ్ అగ్రీ. కాబట్టి షార్ట్ టర్మ్గా మీరు రిజల్ట్ ఎక్స్పెక్ట్ చేస్తుంటే, షార్ట్ టర్మ్లో మీరు ఏదైనా చిన్న గోల్ పెట్టుకుంటే అది ఎయిమ్. కానీ లాంగ్ రన్లో వెరీ లాంగ్ టైం తీసుకునేది మీ గోల్ పెట్టుకొని ఉంటే అది యాంబిషన్. హ్యావ్ యూ understood the difference between these two words, aim and ambition? Aim, short term goal, ambition, a long term goal. Clear? Fine. It is now the opposite to what we heard or what we saw in the 8th question. My immediate ambition is to find a house to live in. మీకు ಅರ್ಥమైంటుంది ಪಾಠ, ನಿಮಗೆ ಅರ್ಥ ಆಗಿತ್ತಲ್ಲ? ಇಷ್ಟು ಮುಂಚೆ ಹೇಳಿದ್ದೆ ನಾನು ನಿಮಗೆ, ಹಿಂದಲೇ ಒಂದು ರಿಸಲ್ಟ್ ಬರಬೇಕು, ಅದಕ್ಕೋಸ್ಕರ ಈ ಕೆಲಸ ಮಾಡ್ತಾ ಇದ್ದೀನಿ ಅಮ್ಮೋದು ಏಮ್ ಆಗಿತ್ತೆ. ಇವಾಗ ಆ್ಯಂಬಿಷನ್ ಆಯಿತು, ನನಗೊಂದು ಮನೆ ಬೇಕು, ಹೊಸ ఊరికి ಹೋಗಿದ್ದೀನಿ, కొత్త ఊరికి వెళ్ళాను, ఉండడానికి ఒక రూమ్ కావాలి వర్షాకాలం, లేదా నేను ఇక్కడ జాబ్ చేయాలి కాబట్టి, ఏదో జాబ్ వెతుక్కోవాలి కాబట్టి, ఇక్కడ ఉద్యోగం చేయాలి కాబట్టి నాకు ఒక ఇల్లు కావాలి అనుకోవడం అనేది మీకు వెంటనే దక్కాలి. అంతేగాని నాకు ఇల్లు కావాలి 20 ఏళ్ళైనా పర్లే అంటారు ఎవరైనా? అంటారా? 30 ఏళ్ళైనా పర్లేదు నాకు ఇల్లు కావాలంటారా?
అది వేరే, సొంతం ఇల్లు కట్టుకోవాలి, అది యాంబిషన్. ఇప్పుడు వెంటనే ఉండడానికి షెల్టర్ కావాలి. ఇప్పుడు ఇది ఎయిమ్. కాబట్టి యాంబిషన్ తప్పు, ఇక్కడ ఎయిమ్ రావాలి. ముందు సెంటెన్స్లో ఎయిమ్ తప్పు, యాంబిషన్ వచ్చింది. బికాస్ అది మీ లాంగ్ టర్మ్ గోల్. ఇది ఇమ్మీడియట్ గోల్. ఇది నేనే వాడాను పదం ఇమ్మీడియట్. మై ఇమ్మీడియట్ ఎయిమ్ ఈజ్ టు ఫైండ్ ఏ హౌస్ టు లివ్ ఇన్. గుర్తుపెట్టుకోండి, హౌస్ టు లివ్ ఇన్. ఎప్పుడైనా టు లివ్ అనే ఒక 2+V1 స్ట్రక్చర్ వెనకల ఒక నౌన్ ఉంటే, 2+V1 స్ట్రక్చర్ వెనకల ఒక నౌన్ ఉంటే, ఆ 2+V1 స్ట్రక్చర్ తర్వాత ఒక ఇన్ అట్లాంటి ఒక ప్రిపోజిషన్ ఉండాలి. ఇన్, ఆన్ ఇట్లాంటి ప్రిపోజిషన్, బై ఇట్లా ఉండాలి. దాని ఆబ్జెక్ట్ కూడా అంటారు దానికి, అది ఉండాలి. ఎప్పుడు టు లివ్ వెనకల ఒక నౌన్ స్ట్రక్చర్ ఉంటే. లైక్ we saw a road to go by. I need a piece of paper to write on. Are you getting? So we want or we need a knife to cut with. ఒక యాపిల్ని కట్ చేయాలి, కూరగాయలు తరగాలి. I need a knife to cut with. Knife to cut with. రోడ్ ఉందా వెనకల, రోడ్ కాబట్టి టు గో బై. అలా ఏ హౌస్ టు లివ్ ఇన్. సో ఇక్కడ ఏమిటి, ఇది నా యాంబిషన్ కాదు, నా ఎయిమ్. కాబట్టి ఐ షుడ్ సే మై ఇమ్మీడియట్ ఎయిమ్ ఈస్ టు ఫైండ్ ఎ హౌస్ టు లివ్ ఇన్. నౌ కమ్స్ ది ఫస్ట్ వన్. అట్ హిజ్ అరైవల్ ఇన్ ఇండియా హీ వాజ్ సర్ప్రైజ్డ్ నాట్ టు ఫైండ్ హిజ్ ఫ్రెండ్. ఒక ఫ్రెండ్కి చెప్పాడు, నేను వస్తున్నాను, నన్ను రిసీవ్ చేసుకోవాలి. ఇండియాలో ఉండే ఫ్రెండ్ ఓకే అప్పుడు అన్నాడు. ఇతను వచ్చినప్పుడు ఈ ಇಂಡಿಯನ್ ಫ್ರೆಂಡ್ ಅక్కడ లేడు. ಆತ ಫಾರಿನಿಂದ ಬಂದಾಗ ಇಲ್ಲಿ ಇಂಡಿಯಾದಲ್ಲಿ ಒಬ್ಬ ಫ್ರೆಂಡು ಮಾತು ಕೊಟ್ಟಿದ್ದ ಬರ್ತೀನಿ ಅಂತ, ಅವನು ಬಂದಿಲ್ಲ. ಸೊ ಹಿ ವಾಸ್ ಸರ್ಪ್ರೈಸ್ಡ್. ఓకే, వేర్ ఈజ్ ది ఎర్రర్? బ్రాకెట్స్లో ఏముంది? అట్ హిజ్ అరైవల్. నో, అరైవల్ అనే పదం వాడినప్పుడు అది నౌన్ అవుతుంది. ఆ నౌన్ వచ్చినప్పుడు మనము రెండే ప్రిపోజిషన్స్ వాడాలి. అదేమిటంటే వచ్చినప్పుడు, ప్రవేశించినప్పుడు, ఆగమనం చేసినప్పుడు అన్నప్పుడంతా మనము ఆన్ అయినా వాడాలి లేదా అపాన్ అయినా వాడాలి. అంతేకాని అట్టు వాడకూడదు. అట్ ఈజ్ రాంగ్. ఏం వాడాలి? ఆన్ హిజ్ అరైవల్, అపాన్ హిజ్ అరైవల్, అంతే. ఆన్ హిజ్ అరైవల్ ఆర్ అపాన్ హిజ్ అరైవల్ హీ ఇన్ ఇండియా హీ వాజ్ సర్ప్రైజ్డ్ నాట్ టు ఫైండ్ హిజ్ ఫ్రెండ్. గుర్తుపెట్టుకోండి, ఈ 10 రూల్స్ని గుర్తుపెట్టుకోండి. ఈ 10 రూల్స్ ఒకసారి మీరు ఇంకోసారి నా క్లాస్ అయిపోయినాక, ఈ వీడియో అయిపోయిన తర్వాత అక్కడే ఉన్న చోటే 5 మినిట్స్ కూర్చొని, మీ ఇంట్లో మీరే 5 మినిట్స్ కూర్చొని ఈ 10 సెంటెన్సెస్కి చెప్పిన ఎక్స్ప్లెనేషన్ని ఒకసారి రికలెక్ట్ చేసుకోండి. అలా మీకు ఒకసారి రివిజన్ లాగా జరుగుతుంది, ఇంకొంతసేపు గుర్తుంటాయి. ఈరోజు మీరు మళ్ళీ బిఫోర్ యూ గో టు బెడ్, రాత్రిలోగా పడుకునేలోగా మళ్ళీ ఒక 10 నిమిషాలు కూర్చొని ఎప్పుడైనా ఇవన్నీ నెమరేసుకోండి, లేక నోట్ చేసుకొని ఉంటే కాగితం మీద, పేజీ మీద మీరు చూసుకోండి. ఒకసారి ನೀವು ಮತ್ತೆ ನೀವು ರಿವೈಸ್ ಮಾಡಿಕೊಳ್ಳ್ರಿ, ಇನ್ನೊಂದ್ಸರಿ ಓದಿರಿ, ನೆನಪಿಗೆ ಚೆನ್ನಾಗಿರುತ್ತವೆ. అండ్ ఆల్సో డూ వాట్ ఐ హ్యావ్ సెడ్ అట్ ద బిగినింగ్ ఆఫ్ ది క్లాస్, ది ప్రాణాయామం. అది కూడా చేయండి. మీకోసం చెప్పాను నేను, మీ హెల్త్ కోసం, మీ మెమొరీ కోసం చెప్పాను. మీ అందరికీ ఉపయోగపడుతుంది కరోనా టైంలోను, ఆ తర్వాత కూడాను. సో ప్లీజ్ కైండ్లీ ప్రాక్టీస్ ఇట్. ఇఫ్ యూ థింక్ మై వర్డ్స్ ఆర్ నాట్ ఆఫ్ ఎనీ యూస్, యూ కెన్ హ్యాపీలీ ఓవర్లుక్ ఇట్. నేనేం అనుకోను, మీరు చేయకపోయినా పర్లేదు, మీ మంచి కోసం చెప్పాను. ఆ తర్వాత మీరు నిర్ణయం తీసుకోవచ్చు. దట్స్ ఇట్ ఫ్రెండ్స్, టుడేస్ క్లాస్ కమ్స్ టు ఎన్ ఎండ్. థ్యాంక్స్ ఫర్ లిసనింగ్ with a lot of patience. We shall meet in our next class. Till then, have a great time.